భీష్మ పితామహుడు, కురువంశ కురువృద్ధుడు, అజేయమైన వీరుడు. మహాభారత యుద్ధంలో 10 రోజుల పాటు కౌరవసేనకు నాయకత్వం వహించి చివరకు శిఖండి అడ్డంగా రావడంతో బాణశయ్యపై పడిపోయారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు భీష్ముడు కూలిపోయినప్పుడు ఆయన శరీరం భూమిని తాకలేదు. శరీరం నిండా గుచ్చుకున్న బాణాలే ఆయనకు ఒక పరుపులా మారి ఆయన్ని గాలిలో నిలబెట్టాయి. ఆ స్థితిలో కూడా భీష్ముడి ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయింది. శరీరమంతా బాణాలు దిగి రక్తం ఓడుతున్న భీష్ముడి ముఖంలో బాధ కనిపించలేదు. మునిపెన్నడూ లేని విధంగా ఆయన శరీరం ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. అది ఓటమి కాదు, ఒక మహావీరుడికి లభించిన గౌరవప్రదమైన వీరశయ్య. త్యువు అనే వసువుగా తన అసలు రూపాన్ని పొందే సమయం దగ్గర పడటంతో ఆ మరణశయ్య మీద కూడా ఆయన ఒక దేవతలా ప్రకాశించారు. భీష్ముడు తన పూర్వజన్మలో ప్రవాసుడు అనే అష్టవసువు. మహాభారతం ప్రకారం వసువులు లేదా అష్టవసువులు అంటే ప్రకృతి శక్తులకు మరియు విశ్వంలోని భూమి, నీరు, అగ్ని, వాయువు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యోదయం, ఆకాశం అనే ప్రాథమిక మూలకాలకు ప్రాతినిధ్యం వహించే 8 మంది దేవతలు. వీరు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన వసువు మరియు ధర్మదేవుని కుమారులుగా చెప్పబడ్డారు. వీరిలో 8వ వసువు అయిన ప్రభాస లేదా జివు అనే ఆయనే భూమిపై గంగాదేవి మరియు శంతన మహారాజులకు భీష్ముడిగా జన్మించారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని నందిని అనే ఆవును దొంగిలించినందుకు వీరందరూ మానవులుగా జన్మించాలని శాపం పొందారు. ఆ శాపమే భీష్ముడి జీవితాన్ని కఠిన బ్రహ్మచర్యం, తీవ్ర శత్రుత్వం, అష్టగర్భవాస వేదన, అంపశయ్య అనే 4 రూపాల్లో శాసించింది. సాధారణంగా బాణాలు గుచ్చుకుంటే అది అవమానంగా లేదా ఓటమిగా భావిస్తారు. కానీ భీష్ముడి విషయంలో అది అంపశయ్య కాదు, అది ఒక గౌరవశయ్య. ధర్మం కోసం, తన మాట కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ఒక మహాపురుషుడికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన గౌరవం అది. బాణాలపై పడిపోయిన భీష్ముడి వెంటనే ప్రాణాలు వదలలేదు. దానికి కారణం ఆయనకు తన తండ్రి శంతన మహారాజు ఇచ్చిన ఇచ్ఛామరణం అనే వరం. సూర్యుడు దక్షిణాయనంలో ఉండగా మన్నించడం ఇష్టం లేక అత్యంత పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకోళం కోసం ఆయన 58 రోజుల పాటు భయంకరమైన నొప్పిని భరిస్తూ వేచి చూస్తూ ధర్మబోధ చేశారు. మరణానికి ముందు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సాక్షాత్తు శ్రీకృష్ణుని సమక్షంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారు. ఉత్తరాయణంలో ప్రాణాలు వదిలితే పునర్జన్మ లేని మోక్షం లభిస్తుందని నమ్మకం. మాఘ శుక్ల అష్టమి రోజే సూర్యుడు ప్రకాశిస్తున్న మధ్యాహ్న వేళ శ్రీకృష్ణుని కళ్ళల్లోకి చూస్తూ భీష్ముడు తన ప్రాణాలను వదిలారు. శాపం ముగియడంతో ఆయన తిరిగి దేవలోకానికి చేరుకున్నారు. పురాణాల ప్రకారం భీష్ముడు తన తండ్రి కోసం చేసిన త్యాగానికి భీష్మ ప్రతిజ్ఞ ప్రతిఫలంగా ఆయనకు అత్యున్నతమైన మాతృలోకం అనే ఉన్నతమైన స్థితిని పొందారు. ఇది స్వర్గం కంటే పవిత్రమైన స్థానంగా పరిగణించబడుతుంది. భీష్ముడు నైష్టిక బ్రహ్మచారి, ఆయనకు సంతానం లేదు. అందుకే ఈ రోజున ఎవరైనా సరే భీష్ముడికి తర్పణం ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి మరియు పాపాలు తొలగిపోతాయి. భీష్మ అష్టమి అంటే కేవలం ఒక వీరుడి మరణం కాదు, అది ధర్మం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప ఆత్మకు లభించిన విశ్రాంతి. ఈ భీష్మ అష్టమి నాడు ఆ మహానుభావుని స్మరించుకుందాం.